మీరు చూస్తున్నారు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐఓసీఎల్లో రిలీజ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో 10th విత్ ఐటీఐ కానీ 10th తర్వాత మీరు రిలవెంట్ కోర్స్ కంప్లీషన్ చేసిన సర్టిఫికేట్ ఉన్నా కానీ డిప్లొమా చేసిన వారు కానీ అది కూడా రిలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వారు కానీ బీఎస్సీ చేసి అప్రెంటిస్షిప్ చేసిన వారికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆల్ ఇండియా జాబ్స్ ఉంటాయండి ఇవి. మొదట్లో మీకు వేరే చోట పోస్టింగ్ ఇచ్చిన ఆల్ ఓవర్ ఇండియాగా ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి అవకాశం ఉన్న బెస్ట్ జాబ్స్ అండి ఇవి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 12/10/2021గా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అనగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఇచ్చారో ఇలాంటి పూర్తి వివరాలు అయితే నేను క్లియర్గా చెప్తానండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో జెన్యూన్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అవ్వండి. మంచి జాబ్ అప్డేట్స్ అన్ని పొందుతూ ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది ఐఓసీఎల్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మొత్తంగా అస్సాం, బీహార్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిస్సా ఈ ప్రాంతాలలో ఉన్న రిఫైనరీ ఫీల్డ్లలో అన్నింటిలో మీకు రిఫైనరీస్ కానీ పెట్రోకెమికల్ యూనిట్స్లో కానీ మీకు పోస్టింగ్ అనేది ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,000 నుంచి 1,05,000 రూపాయల వరకు బేసిక్ పే ఉంటుందండి. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే 35,000 వరకు శాలరీ అనేది వస్తుంది జాయిన్ అయిన వెంటనే మీకు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గమనిస్తే ఇది కూడా ప్రతి ఒక్క రిఫైనరీ యూనిట్ నుంచి ఇచ్చారు కాబట్టి నేను క్లియర్గా ఇక్కడే చూపిస్తానండి. ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఈ జేఈఎస్ ప్రొడక్షన్ వింగ్ అనగా జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ వింగ్లో గౌహతి నుంచి 28, బరౌనీ నుంచి 23, గుజరాత్ నుంచి 46, మధురా నుంచి 33, పిఆర్సి పానిపట్ నుంచి 50, డిగ్బాయ్ నుంచి 45, బొంగాయిగాన్ నుంచి 13, పారాదీప్ నుంచి 58 ఇలాగా ప్రతి ఒక్క యూనిట్ నుంచి ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన వేకెన్సీస్ గురించి క్లియర్గా ఇచ్చారండి. ఒక్కసారి మీరు ఏ విభాగానికి అప్లై చేసుకుంటున్నారు, మీకు సంబంధించి ఏ విభాగానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనగా ఇక్కడ వింగ్స్ ఉన్నాయి కదండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇది మీకు విభాగం అవుతుంది. రిఫైనరీ ప్రోడక్ట్ నేమ్ అవుతుందండి. ఇది ఏ రిఫైనరీకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో కూడా చెక్ చేసుకుని ఆ రిఫైనరీకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం మీకు నేను ఒకటి చెప్తానండి ఇక్కడ క్లియర్గా. రిమైనింగ్ అన్ని అదే విధంగా ఉంటే ఒకసారి గమనించండి క్లియర్గా. ఒకవేళ మీరు ప్రొడక్షన్ వింగ్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీకు దగ్గరగా గుజరాత్ ఉంది, అందులో మొత్తం 46 వేకెన్సీస్ ఇచ్చారు కదా. ఇందులో క్యాస్ట్ వైజ్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. అన్రిజర్వ్డ్ వారికి 19, ఎకనామికల్ లివింగ్ సెక్షన్ వారికి 4, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 8, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 12 ఇలాగా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ కింద ఉన్నారు, మీకు దగ్గరగా ఉన్న రిఫైనరీ ఏంటి అని చెక్ చేసుకుని ఆ రిఫైనరీలో మీకు సంబంధించిన ఈ విభాగానికి అనగా ప్రొడక్షన్ విభాగానికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. ఇక్కడ ప్రొడక్షన్ వింగ్ ఇచ్చారు కదా, ఇక్కడ P&U, ఇక్కడ ఎలక్ట్రికల్, ఇలాగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్క రిఫైనరీ నుంచి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ప్రతి ఒక్క దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. కానీ ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తానండి. P&U OM ఇచ్చారు, మెకానికల్ ఇచ్చారు, పైన ఎలక్ట్రికల్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారండి, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్స్కి ఇచ్చారు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగంలో ఇచ్చారండి. అదేవిధంగా మెటీరియల్ అసిస్టెంట్ విభాగంలో, జూనియర్ నర్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఇచ్చారు. కాకపోతే మీరు ఇందులో మొత్తం అన్ని దానికి ఇవ్వకుండా కొన్నింటిని స్కిప్ చేశారు. సో మీరు ఏ విభాగానికి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఏ వింగులు అయితే ఉన్నాయో అవి ఒక్కసారి చెక్ చేసుకొని ఆ విభాగానికి మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు గమనించినట్లయితే మ్యాక్సిమంగా 10th విత్ ఐటీఐ కానీ 10th విత్ రిలవెంట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉన్నవారు కానీ డిప్లొమాలో చేసిన వారు కానీ రిలవెంట్ ఫీల్డ్లో బీఎస్సీ చేసి అప్రెంటిస్షిప్ చేసిన వారు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ గమనించినట్లయితే 3 సంవత్సరాలు కెమికల్ కానీ రిఫైనరీ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో కానీ 3 సంవత్సరాలు డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండి లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసిన వారు కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే వీరికి మినిమం ప్రతి ఒక్క వేకెన్సీస్కి ఏదైనా గమనించండి, ప్రతి ఒక్క దానికి మినిమంగా అన్రిజర్వ్డ్ వారైతే 50%, ఎస్సీ ఎస్టీ వారైతే 45% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. అటువంటి వారికి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్క దానికి 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందండి. అది కూడా ఏదైనా కెమికల్ లేదా గ్యాస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో మీరు
ఎక్స్పీరియన్స్ చూపించుకోవాల్సి వస్తుంది. ఇక P&U విభాగానికి వచ్చినట్లయితే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చండి. 10th తర్వాత ఐటీఐ ఫిటర్ చేసిన వారు మరియు బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీలో PCM చేసి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ బాయిలర్ ట్రేడ్లో అప్లై చేసిన వారు అప్లై చేసుకోవచ్చండి. మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. 10th తర్వాత ఐటీఐ ఫిటర్ చేసి ఉండి బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉన్నవారు లేదా బీఎస్సీ చేసి బాయిలర్ అప్రెంటిస్షిప్ చేసిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిప్లొమా చేసిన వారికి మాత్రమే 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఇందులో 3వ పోస్టు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నాయి. డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి పోస్ట్ క్వాలిఫికేషన్ 1 year ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందండి. ఇందులో 4వ పోస్టు జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ అండి. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు లేదా మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత ఐటీఐలో ఫిటర్ ట్రేడ్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని ఇచ్చారు. డిప్లొమా చేసిన వారికి మాత్రమే 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. ఇందులో నెక్స్ట్ పోస్టు ఇన్స్ట్రుమెంటేషన్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి. డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో కానీ 3 సంవత్సరాలు డిప్లొమా చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది వీరికి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులకి బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందండి వీరికి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో వీరికి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. 10th తర్వాత వీరు సబ్ ఆఫీసర్ కోర్స్ కానీ, ఈక్వలెంట్ రెగ్యులర్ కోర్స్ చేసిన వారు ఏదైనా ఒక హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి రెగ్యులర్ ఈక్వలెంట్ కోర్స్ చేసిన వారు సబ్ ఆఫీసర్కి ఈక్వలెంట్గా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందండి. ఈ ఫైర్ అండ్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ గమనిస్తే హైట్ 165 centimeters ఉండాలి ఖచ్చితంగా. చెస్ట్ వచ్చేసి 80 centimeters ఉండాలి. గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత 5 centimeters ఎక్స్పాన్షన్ అనేది చూపించాలండి. వెయిట్ వచ్చేసి 50 kg ఉండాలి. ఇందులో నెక్స్ట్ పోస్ట్ జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్ అండి. ఇందులో డిప్లొమా చేసిన వారు మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కానీ 3 సంవత్సరాలు డిప్లొమా చేసి 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. జూనియర్ నర్సింగ్ పోస్టులు ఉన్నాయండి. 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కానీ, 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కానీ, గైనకాలజీ అండ్ అబ్స్ట్రాక్ట్స్లో కానీ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా నర్సింగ్ ఫీల్డ్లో చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పించారండి. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇందులో క్లియర్గా ఇచ్చారని 2వ పాయింట్ కింద బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐలో కానీ ఏదైతే పైన మెన్షన్ చేసి ఉంటారో బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా బ్రాంచెస్ ఉండి దానిలో ఇంక్లూడ్ అయిన వారైతే అప్లై చేసుకోవడానికి లేదు. స్పెసిఫిక్గా ఈ బ్రాంచెస్ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కింద ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి. 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే అన్నింటినీ రిజెక్ట్ చేస్తాము అని ఇచ్చారండి. ఇందులో ఆపర్చునిటీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ప్రొడక్షన్ వింగ్ తప్పించి మిగిలిన అన్ని వింగ్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. ప్రొడక్షన్ వింగ్లో ఖచ్చితంగా వీరు 365 days 3 shiftsలో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీరికి అవకాశం కల్పించలేదు. మినిమం ఏజ్ లిమిట్ 30/9/2021 కల్లా 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమంగా 26 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్కి మించకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వారి సర్వీస్ అయిపోయిన తర్వాత మరో 3 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చాము అని క్లియర్గా ఇచ్చారు. ఇందులో మీ ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ సంబంధించి రికార్డ్ డేట్ అనగా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30/9/2021 లాస్ట్ డేట్గా ఇచ్చారు. ఈ డేట్ కల్లా ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. పే అండ్ ప్లస్ పైన చెప్పిన విధంగా 25,000 నుంచి 1,04,000 రూపాయల వరకు శాలరీ అనేది ఇస్తారండి. అది బేసిక్ పే మాత్రమే. ఇతర అలవెన్సెస్ అనేది అనగా డిఏ కానీ, ఇతర అలవెన్సెస్ హెచ్ఆర్ఏ అన్నింటినీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు ఇస్తామని ఇచ్చారండి. ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది మరియు దాంతో పాటుగా SPPT అనగా స్కిల్ లేదా ప్రొఫిషియన్సీ లేదా ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. వీటిలో ఏదో ఒక దానిని మీరు కాన్ఫర్ చేస్తారు. ఖచ్చితంగా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో. ఇది జస్ట్ ఫర్ మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే 40% అండి. రిమైనింగ్ వాటికి కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితేనే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది ఉంటుంది. ఈ మినిమం క్వాలిఫైయింగ్ నేచర్లో కూడా SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ 5% రిలాక్సేషన్ అనగా 35% మార్క్స్ వచ్చినా సరే మిగిలిన వాటికి వీరిని కాన్ఫర్ చేస్తారు. ఎవరైతే మెరిట్లో ఉంటారో వారికి మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇందులో కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్టులు గమనిస్తే మీరు గువాహతి కానీ, బరౌనీ కానీ, గుజరాత్ కానీ, దిబ్గోవి కానీ, బొంగాయిగాన్ కానీ వీటికి అన్నింటికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆ లొకేషన్లో మాత్రమే ఉంటుందండి. రిమైనింగ్ అనగా హల్దియాకి వచ్చేసి కల్కత్తాలో, మథురా రిఫైనరీకి వచ్చేసి ఢిల్లీలో, పానిపట్ రిఫైనరీ
వారికి వచ్చేసి పానిపట్ కానీ ఢిల్లీలో కానీ ఉంటుందండి. ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎగ్జాక్ట్ వెన్యూ అనేది అడ్మిట్ కార్డులో మాత్రమే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్ని ఇస్తారండి. మీరు ఎగ్జామినేషన్ ఫీ రూపంలో జనరల్, ఎకనామికల్, వీకర్ సెక్షన్, ఓబీసీ నాన్ క్రిమినల్ వారు ₹150 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ అయితే ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారండి. ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు ఎస్బీఐ ఈ కలెక్టర్ రూపంలో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అనగా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి. ఆఫ్లైన్లో పే చేయడానికి అవకాశం లేదు. ఆన్లైన్లో పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12/10/2021గా ఇచ్చారు. ఈ లాస్ట్ డేట్ లోపల ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫామ్ను సబ్మిషన్ చేసి అమౌంట్ను కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా మీ దగ్గర ఈమెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్ వ్యాలిడ్గా ఉన్న వాటిని మాత్రమే, అది కూడా ఖచ్చితంగా 1 ఇయర్ వ్యాలిడ్గా ఉన్న వాటిని ఉంచుకోవాలి అని క్లియర్గా ఇచ్చారండి. మీ ఫోటో, సిగ్నేచర్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. అనగా ఏజ్, క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఇలాగ మీకు ఏదైతే అప్లికబుల్ అవుతాయో అన్నింటినీ మీరు స్కాన్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో వాటిని అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ను వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి. మీరు పంపించాల్సిన అడ్రస్ క్లియర్గా కింద ఇచ్చారు, నేను చూపిస్తాను. అది కూడా మీరు ఆర్డినరీ పోస్ట్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఈ ఆర్డినరీ పోస్ట్ వచ్చేసి 23/10/2021 కల్లా అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకున్న దానిపైన మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. మీ కలర్ ఫోటోగ్రాఫ్ని అటెస్టేషన్, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఈ కలర్ ఫోటోగ్రాఫ్ కూడా ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన ఒకటి పేస్ట్ చేసి దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ, అనగా 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ చదివిన వారు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుకోకుండా ఐటీఐ చేసిన వారైతే ఐటీఐ మార్క్స్ మెమోస్ ఫిట్టర్ చేశారు కదా, ఆ ఫీల్డ్లో ఉన్న వారందరూ ఐటీఐ మార్క్స్ మెమోస్, అది కూడా సెమిస్టర్ వైజ్గా కానీ ఇయర్ వైజ్గా కానీ మార్క్స్ మెమో అన్నింటినీ మీరు జిరాక్స్ తీసుకుని దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. నన్ను చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ ఓన్ సైన్, మీ ఓన్ సిగ్నేచర్ను, మీ సర్టిఫికేషన్ ఏదైతే జిరాక్స్ కాపీ ఉంటుందో దాని కింద మీరు గెస్టెడ్ ఆఫీసర్స్ సైన్ ఏ విధంగా సైన్ చేస్తారో అదే విధంగా మీరు సైన్ చేయాలి. మీ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ సర్టిఫికేట్స్ అన్నింటినీ స్కాన్ చేసుకొని మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. ప్లస్ ఒక కాపీని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. మీరు కేటగిరీని క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, డిజబిలిటీ కానీ, ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ, ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ మీరు ఖచ్చితంగా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయిడ్ ఎవరైనా ఉండి ఈ పోస్టులకు అప్లై చేస్తున్నట్లయితే వారు ఖచ్చితంగా త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, దీంట్లో ఏదైనా ఒకదాన్ని మీరు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్గా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ అయితే పోస్టులకు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అండర్టేకింగ్ని ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవి ఫ్రెండ్స్, వీటన్నిటిని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా వారికి ఆర్డినరీ పోస్ట్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. అది కూడా 23/10/2021 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి. 24వ తేదీ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ సెట్ ఆఫ్ మొత్తం సెట్, ఒక సెట్ని ఇంకో సెట్ను ఆ 24వ తేదీ ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారు అక్కడ దానిని కలెక్ట్ చేసుకుంటారు మీ దగ్గర నుంచి. 24/10/2021 మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ డేట్ లోపల 23వ తేదీ లోపల వారికి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఒకవేళ 24వ తేదీ ఉంది కదా అని చెప్పి మీరు సబ్మిషన్ చేయకోకుండా, అనగా పోస్ట్ రూపంలో పంపించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి సబ్మిషన్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది అని 6వ పాయింట్ కింద ఇచ్చారు. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి, మీరు ఏ రిఫైనరీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రిఫైనరీకి సంబంధించిన ప్రతి ఒక్క రిఫైనరీ అడ్రస్ అయితే క్లియర్గా ఇచ్చారండి. నేను ఇక్కడ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. కానీ దీనిని కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్లో ఇస్తానండి. ఈ రిఫైనరీ అడ్రస్ లింక్ను మీరు డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ రిఫైనరీ ఏ దానికైతే అప్లై చేస్తున్నారో ఆ రిఫైనరీ యొక్క అడ్రస్ను మీరు ఆ ఆర్డినరీ పోస్ట్ పైన రాసి క్లియర్గా, అది కూడా క్యాపిటల్ లెటర్లో రాసి మీరు పంపించండి ట్రూ అడ్రస్ రూపంలో. దాంతో పాటుగా మీరు దానిపైన దీంతో పాటుగా మీరు ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, ఆ ఎన్వలప్ కవర్ పైన ఖచ్చితంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు, మీ నేము ఖచ్చితంగా రాసి పంపించండి. మీరు ఆర్డినరీ పోస్ట్ రూపంలోనే పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, ఈమెయిల్ కానీ, కొరియర్ కానీ చేసినట్లయితే ఆటోమేటికలీ రిజెక్టెడ్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, 1-2 సార్లు గమనించుకోండి. కేవలం ఆర్డినరీ పోస్ట్ రూపంలో మాత్రం మీరు పంపించాల్సి ఉంటుంది. మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన ఏ క్వెరీస్ ఉన్నా సరే వీరు కాంటాక్ట్ నెంబర్స్ మరియు ఈమెయిల్ ఐడి 2 ఇచ్చారండి. సో ఏ రిఫైనరీకి అప్లై చేస్తున్నారో ఆ రిఫైనరీ రిలవెంట్గా ఉన్న కాంటాక్ట్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ మీ క్వెరీస్ రైట్ చేస్తే వారు మీకు క్లారిటీ అనేది ఇస్తారు. ఇంపార్టెంట్ డేట్ రూపంలో మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి 21/9/2021 నుంచి 12/10/2021 వరకు మాత్రమే ఆన్లైన్లో లింక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఒకవేళ మీరు స్క్రైబ్ యూజ్ చేసుకున్నట్లయితే త్రూ ఈమెయిల్ ద్వారా వారికి
మీ స్క్రైబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. అది కూడా 18/10/2021 లోపల మీరు స్క్రైబ్ యొక్క ఇన్ఫర్మేషన్ వారికి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ హార్డ్ కాపీ వాళ్ళకి రీచ్ కావడానికి 23/10/2021 బై ఆర్డినరీ పోస్ట్ రూపంలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వెన్యూ అని క్లియర్గా ఇచ్చారండి. 24/10/2021 మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంకొక కాపీని ఏదైతే ఆర్డినరీ పోస్ట్ రూపంలో పంపించారో అదే సెట్ ఆఫ్ ఇంకొక సెట్ను మీరు బై హ్యాండ్గా వారికి రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్లో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ వచ్చేసి 24/10/2021గా ఇచ్చారండి. ఇది టెంటేటివ్ అన్నారు కాబట్టి అదే డేట్న ఉండొచ్చు లేదా మారొచ్చు అని క్లియర్గా ఇచ్చినట్టు అవుతుంది మీకు ఇక్కడ. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ వచ్చేసి 11/11/2021 అనగా నవంబర్ 11వ తేదీని మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అని క్లియర్గా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా డీటెయిల్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అప్లై లింక్ ఇస్తాను, అప్లై చేసుకోవచ్చండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా మా లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో జెన్యూన్ నోటిఫికేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. మరో మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.